ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు వైసీపీ నేత జక్కంపూడి రాజా. ఓ మాజీ మంత్రితో పోలీసులు ప్రవర్తించిన తీరు సరిగా లేదన్నారు. కావాలని అధికార దర్పం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనేటువంటి ధోరణిలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. పోలీసులను అడ్డు పెట్టుకుని ఇది అరచేతితో సూర్యుడిని ఆపాలనేటువంటి ప్రయత్నం, అది సాధ్యం కాదు. అది ప్రజాస్వామ్యంలో నియంత్రణలాగా పరిపాలించేటటువంటి వాళ్ళకి చరిత్ర ఏం చెబుతుందో ఒకసారి తిరగి చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా ఆయన ఇంటి మీద దాడి చేసి మళ్ళీ ఆయన ఇంటికి ప్రశాంతంగా వెళ్ళిపోతుంటే దానికి కూడా అడ్డగించేటటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఇది ఒక మాజీ మంత్రి చేసినటువంటి వ్యక్తి ప్రశాంతంగా పీస్ఫుల్గా లా అండ్ ఆర్డర్ పరిధిలోనే ఆయన పీస్ఫుల్గా ఇంటికి వెళ్ళిపోతుంటే దానికి కూడా అడ్డగించి 150 మంది పోలీసులు వేరే పనేం లేదా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏం లేదా? రాజమండ్రి ఎంటైర్ సిటీలో ఉన్నటువంటి 4 స్టేషన్లకు సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎక్కడ ఉన్నారు, క్రైమ్ సీఎల్ ఎక్కడ ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మొత్తం బొమ్మూరు, రాజనగరం ఎంటైర్ ఈ జిల్లాలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు అందరూ ఎక్కడ ఉన్నారు? దేనికంటున్నా అసలు ఏమన్నా అర్థం ఉందా దీనికి?